హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు ఆదివారం గార్డెనింగ్ ఏమేమి చేసాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ బ్యాగ్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఎర్రమట్టి ప్లస్ మనకు ఎరువు కూడా మనం మిక్సింగ్ చేస్తున్నాము. సో ఇవి బ్యాగ్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. సో 12x18. సో అది కొద్దిగా హైట్ ఎక్కువ అయింది, కానీ వెడల్పు అనేది కొద్దిగా తక్కువ అయింది. ఇవి వేరే బ్యాగ్స్ 15x16 బ్యాగ్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇవి తర్వాత వచ్చాయి. సో ఇవి కొద్దిగా వెడల్పు కొద్దిగా ఉన్నాయి. ఇవైతే ఫస్ట్ ఆర్డర్ చేశాను. సో ఇందులో మనం పచ్చిమిర్చి వేసాను. సో ఇక్కడ మనం చిన్న తోట తయారు చేసాము. సో అక్కడ ఏమేమి వేసామో కూడా చూద్దాము. సో అదేవిధంగా ఇది పందిరి వేసాము తీగ జాతి కోసం అని, బీరకాయలు, సొరకాయలు, కాకరకాయ వీటి కోసం అని ఈరోజు ఈ సిమెంట్ పోల్స్ స్తంభాలు వేయించడం జరిగింది. సో దీనికి పక్కనే గోరుచిక్కుడుకాయలు కూడా వేయటం జరిగింది. సో ఇది ఒక సొరకాయ ఇటు. సో వీటికి పక్కనే మనకు చిన్న చూపిస్తాను నేను మీకు. ఇవి కొద్దిగా పెరిగిన తర్వాత వాటి పైకి మనకు పందిరికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఎంత ప్రశాంత గ్రీనరీ ఎలా ఉందో చూడవచ్చు. సో ఇదైతే ఫస్ట్ ఈ ఏరియా మొత్తం మొక్కలు పెంచడం అనేది చేసాము. సో ఇక్కడ ఇవి వంగ, ఇటు పక్కనకి వెళ్తే టమాటాకి కొద్దిగా వాటికి సపోర్ట్ కానీ ఈ తీగలు కూడా పెట్టడం జరిగింది కొద్దిగా పైకి. దీని తర్వాత ఇటు సైడు బెండ కూడా ఉంది. ఇంకా మిగతావి ఇటు మనకు చూస్తే, సో వీటిని అయితే రెగ్యులర్గా కలుపు బీకటం అనేది చేస్తున్నాం. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ ఏరియాలో ఇప్పుడు ఈ మొదట్లోది సొరకాయ ఒకటి వేసాము, దానిపైకి ఎక్కిద్దాము. పక్కనే కొద్దిగా గ్యాప్ ఉందని టమాటా వేసాము. సో ఇక్కడ పక్కన తీగ కూడా మనం కట్టాము. సో ఈ సిమెంట్ పోల్కి తీగలు. సో ఈ పక్కన మనకి గోరుచిక్కుడుకాయలు ఇవన్నీ. సో అవి కూడా కొద్దిగా పెరగగానే ఈ తీగకి కొద్దిగా వేలాడేటట్టుగా చేద్దామని ఈ తీగ కట్టడం జరిగింది. ఇక్కడ ఒక సొరకాయ ఒకటి ఉంది. సో ఇవి ఈ గోరుచిక్కుడుకాయలు. తర్వాత ఈడ బీరకాయ. సో ఇటు సైడు టమాటాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇటు సైడ్ వంగ వేసాము. సో అది సండే రోజు కంప్లీట్గా ఈ వర్క్ చేయడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసు.